జూలై 5వ తారీఖు ఆదివారం రోజున కన్యా రాశి వారు, ఈ వ్యక్తిని మీరు అస్సలు నమ్మొద్దు. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు ఆ వ్యక్తిని కన్యా రాశి వారు నమ్మొద్దు? కన్యా రాశిలో జన్మించిన వ్యక్తుల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? అలానే మీ చుట్టూ ఉండే వ్యక్తులు. నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఎలా ఉన్నారు అనేటటువంటి అంశాల ఈ కన్యా రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క పూర్తి గోచార ఫలితాలను, అలానే ఎవరితో ఎలా ఉండాలి, ముఖ్యంగా ఎవరిని వీరు నమ్మొద్దు అనేది తెలుసుకుందాం. కన్యా రాశి వారు మీ మంచితనం, మీ మీరు చేసేటటువంటి పనుల్లో ఉండేటటువంటి ఒక లాంటి, అంటే మీరు ఏ పని చేసినా అద్భుతంగా ఉంటుంది, ఏ పని చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు చేసే పనిని చాలా అంకిత భావంతో చేస్తారు కనుక ఆ పని అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మీరు చేసే ఏ పని అయినా సరే మీకు ఒక మంచి సక్సెస్ని కూడా ఇస్తుంది. అంతేకాదు కన్యా రాశి వారు మీ జీవితంలో ఎన్నో సమస్యలు, ఇప్పటి వరకు మీరు చాలా సమస్యలు మీ యొక్క భాగస్వామితో, అంటే మీ భర్త, బాయ్స్ అయితే మీ భార్యతో కావచ్చు, గర్ల్స్ అయితే మీ భర్తతో కావచ్చు, ఇలా చాలా సమస్యలు. అంటే మీ భర్త చెప్పిన మాట వినకపోవటం, పదే మిమ్మల్ని ఏదో ఒక మాటతో బాధ పెట్టడం. ఎందుకు అంటే వివాహ బంధంలో ఒకరిని ఒకరు సరిగ్గా అర్థం చేసుకొని సమయంలో అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకొని ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఉంటే గనక మెల్లిమెల్లిగా ఆ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు అర్థం చేసుకొని ఇక మీకే అర్థమవుతుంది, అవును ఇన్ని రోజులు మీరు చేసింది తప్పు అని. కానీ అంతకుముందు, అంటే ఒకరిని ఒకరు మీరు అర్థం చేసుకోకముందు మాత్రం మీరు పడిన కష్టాలు, బాధలు అవి వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఎంత చెప్పినా కూడా తక్కువే. మీరు పడిన బాధ ముందు మీ కంట్లో కన్నీళ్లకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు ఏ మాట వల్ల మీరు ఎంత బాధపడ్డారు, ఎవరు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు అని. అంతేకాదు వారు బాధ పెట్టారు కదా అని చెప్పి మీరు ఏ పని చేయకుండా కేవలం బాధపడుతూనే ఉండరు. మీరు చాలా కష్టపడి ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నారో వారిని ఏదో ఒక రకంగా, అంటే మీ సక్సెస్తో కొట్టాలి అని చూస్తూ ఉంటారంటే మీ మాటలతో సమాధానం చెప్పి మీ సమయాన్ని, మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం కన్నా కూడా మీ మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెబుతారన్నమాట ఈ కన్యా రాశివారు. అంతేకాదు కన్యా రాశివారు మీరు ఎప్పుడైనా సరే మీరు ఒక పని చేస్తున్నారు అనుకోండి, మీరు అంతా బాగానే చేస్తారు. కానీ కొన్నిసార్లు అంటే మీరు ఏదైనా పని చేస్తే చాలా బాగుంటుంది, మీరు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు, తెలివితేటలు కలిగి ఉంటారు, పొదుపు చేసే మనుషులు కూడా చాలా పొదుపు చేస్తారు, అనవసరమైన ఖర్చులు అస్సలు కూడా పెట్టరు. ఎందుకు అంటే డబ్బు విలువ వీరికంటే ఎక్కువగా ఎవరికి తెలియదు, కష్టం విలువ వీరికి తెలుసు, ఎంత కష్టపడితే ఎంత సంపాదిస్తారో కూడా వీరికి తెలుసు. కొన్నిసార్లు ఎంతో కష్టపడ్డప్పటికీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా రాదు. అందువల్ల వీరికి డబ్బు విలువ చాలా ఎక్కువగా తెలుసు. డబ్బు అనేది ఎప్పుడూ కూడా మన చేతిల్లో పెట్టుకోవాలి, కాపాడుకోవాలి. డబ్బుని అనవసరంగా వృధా చేయొద్దు అని చెప్పేసి వీరు చాలా కష్టపడుతూ ఉంటారన్నమాట. అందువల్ల కన్యా రాశి వారు ఇలా కష్టం విలువ తెలిసినవారు కాబట్టి డబ్బుని అస్సలు వృధాగా ఖర్చు పెట్టరు. రూపాయిని కూడా లెక్కగడుతూ ఉంటారన్నమాట. అంటే ఒక రూపాయి ఖర్చు చేసినప్పుడు కూడా ఇది అవసరమా అనవసరమా అనేటటువంటి దాని కోణంలో ఆలోచిస్తారు. అవసరం లేదా అత్యవసరం అయితే మాత్రమే ఖర్చు చేస్తారు. మరి ఇంతగా వీరు ఆలోచించి ఖర్చు చేస్తారు, పొదుపు చేస్తారు, అయినా సరే డబ్బులు వీరికి కనబడవు చేతిలో. ఎందుకు అంటే
ఖచ్చితంగా అది ఎంత కష్టపడినా నీటిలో పోసిన ఒక పన్నీరులాగా లేదా బూడిదలో పోసినటువంటి నీటిలాగా మారిపోతుందే తప్ప వీరి కష్టానికి అస్సలు ప్రతిఫలమే ఉండదు. ఎందుకంటే కొన్నిసార్లు మీరు మంచివారైనా, నలుగురికి సహాయం చేసినా, మీ మనస్సులో దురుద్దేశం లేకపోయినా, మీరు అన్నీ అంటే పూజలు చేస్తారు, దేవుని నమ్ముతారు, కష్టపడతారు, పొదుపు చేస్తారు, అనవసరంగా ఖర్చు చేయరు, అన్నీ మంచి క్వాలిటీసే ఉన్నప్పటికీ పోయిన జన్మలో చేసుకున్న మీ కర్మఫలమో లేదా తెలిసి తెలియక చేసినటువంటి ఏవైనా కర్మలు మిమ్మల్ని వెంటాడుతాయో లేదా మీ జాతకంలో దోషాలు అలా మిమ్మల్ని వెంటాడుతాయో, కానీ మీరు ఎంత కష్టపడినా ఇలానే ఉంటుంది. 100% కన్యరాశి వారు మీ కష్టానికి ఒక అర్థం ఉండదు. మీరు చాలా బాధపడతారు కూడా కొన్నిసార్లు. ఏంటి నేను ఇంత కష్టపడుతున్నాను, ఎంత కష్టపడుతున్నాను అంటే తినడానికి కూడా టైం ఉండదు. మళ్ళీ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఎండ వాన రాత్రి పగలు అని ఏది చూడకుండా కష్టపడుతూనే ఉంటారు. అంత కష్టపడినప్పటికీ ఎందుకు ఇలా జరుగుతుంది? డే అండ్ నైట్, రాత్రి పగలు అని చూడను, ఎంత కష్టం ఉన్నా సరే కష్టపడుతూనే ఉంటాను, కానీ ఇలా ప్రతిఫలం ఎందుకు లేదు? కనీసం లగ్జరీగా కాకపోయినా కనీసం నలుగురిలో వాళ్ళతో సమానంగా బ్రతకడానికి కూడా ఎందుకు డబ్బు ఉండట్లేదు అని చాలా బాధపడతారు. ఇక చేసేది ఏమీ లేక ధైర్యం తెచ్చుకుంటారు, మళ్ళీ కష్టపడతారు. కానీ అలాంటి వారు అలానే కన్సిస్టెన్సీగా కష్టపడుతూ ముందుకు వెళితే గనక ఏదో ఒక రోజు 100% కూడా మీకు మంచి రోజులు అనేవి వస్తాయి. మీకు కష్టాలు అనేవి కూడా తొలగిపోతాయి. మంచిగా అదృష్టం అనేది కూడా కలిసి వస్తుంది. ఆ భగవంతుడు మీ మొరని ఏదో ఒక రోజు ఆలోచిస్తారన్నమాట. మీకు ఉండే ఎన్నో కష్టాలను సమస్యలను కూడా తీరుస్తారు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా అలా బాధపడకూడదు. ఇక మీకంటూ ఉండే అంటే మీకు ఎందుకు అలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా అవి మనకు ఏదైనా జాతకంలో దోషాలు ఉన్నప్పుడు కావచ్చు, తెలిసి తెలియక చేసినటువంటి చిన్న పొరపాట్లు కావచ్చు, వాటి వల్లే అలా జరుగుతూ ఉంటుంది. మీరేం టెన్షన్ పడద్దు. మీ కష్టం మీరు పడుతూ వెళ్ళండి. ఆ తర్వాత ఆ భగవంతుడే అన్నీ కూడా చూసుకుంటాడు. ధనస్సు రాశివారు, ఈ కన్యా రాశివారు, ఈ కన్యా రాశి వారికి ఏంటంటే ఎప్పుడూ కూడా అంటే డబ్బు, బంగారం కొనాలి, విలువైన వస్తువులు కొనాలి, మంచిగా బ్రతకాలి అని అనుకుంటారు. కానీ డబ్బు సమస్య వల్ల అవేవి కూడా ఏది కూడా అంటే ఏది కూడా కొనలేకపోతూ ఉంటారు. అయినా సరే నిరాశ చెందరు. ఉన్నదాన్నే అందంగా మలుచుకునేటటువంటి తత్వం వీరిలో ఉంటుంది. ఇది చాలా మంచి గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరికి ఏదైతే ఉంటుందో దానిలోనే మంచిగా ఉంటారన్నమాట. ఉన్నదాన్ని అందంగా నీట్గా సర్దుకుంటారు. ఉదాహరణకి వీరికి ఒక చిన్న ఇల్లు ఉంది అనుకుందాం, మట్టి ఇల్లే ఉంది అనుకుందాం, కానీ ఆ ఇల్లుని కూడా చాలా నీట్గా సర్ది పెట్టుకుంటారన్నమాట. ఎక్కడివక్కడ అస్సలు పడేయరు. మళ్ళీ ఆ చిన్న ఇల్లునైనా సరే చాలా నీట్గా వీరికి నచ్చినట్టుగా పెట్టుకుంటారు. ఎదుటివారు కూడా దానిని చూసి ఆకర్షితులు అవుతారు. ఇంత బాగుంది, ఇంత నీట్గా ఉంది అని ఆకర్షితులు అవుతారన్నమాట. సో అంత నీట్గా ఉంటుందన్నమాట. వీరి పనులు కూడా చాలా నీట్గా ఉంటాయి. ఏ పని చేసినా చాలా నీట్గా చేస్తారు, కన్సిస్టెన్సీతో చేస్తారు, కష్టపడతారు, కష్టాన్ని నమ్ముకొని ముందడుగు వేస్తారు. అది వీరికి ఎప్పుడూ కూడా అన్యాయం అయితే జరగదు. ఏదో ఒక రోజు మంచి రోజు అనేది వస్తుంది. ఇష్టదేవుణ్ణి నమ్మండి, ఇష్టదేవత ఆరాధన చేయండి, ఎవరితోనూ గొడవలకి దిగకండి. మీరు నలుగురిలో మాట్లాడినప్పుడు ఇంకొకరి గురించి డిస్కషన్ అస్సలు తీసుకురావద్దు. ఇంకొకరి టాపిక్ అనేది మీకు కలిసి రాదు. కాబట్టి ఎవరితోనూ గొడవలకు దిగకండి. కాస్త ఓపికతో సైలెంట్గా ఉండండి. చాలా మంచిగా ఉంటుంది రాబోయే రోజులు. తెలుసుకున్నారు కదా కన్యా రాశి వారు మీకు ఎలా ఉంటుందని. ముఖ్యంగా మీరు కొంతమందిని అస్సలు నమ్మొద్దు. ఎవరిని అంటే కనుక మిమ్మల్ని నమ్మించి గొంతుకొస్తారు కదా, నమ్మించి మోసం చేస్తారు కదా, అలాంటి వాళ్ళని. నిజానికి శత్రువులనైనా నమ్మచ్చు, కానీ మన పక్కనే ఉండి మన రహస్యాలను తెలుసుకొని మనకి వెన్నుపోటు పొడవాలని చూస్తారు కదా, అలాంటి వాళ్ళని అస్సలు నమ్మొద్దు. సో అలాంటి వారు మీ పక్కనే ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. శత్రువులైనా మనకు అర్థమవుతుంది, ఎందుకంటే వారు శత్రువులు కాబట్టి వారితో మనం ఏమీ మాట్లాడము, రహస్యాలను అస్సలు షేర్ చేసుకోము. కానీ మనతో స్నేహపూర్వకంగా ఉండి ఒక రిలేషన్ అనే ముసుగులో ఉండి లేదా బంధుత్వాలు మన వాళ్ళే కదా అనేటటువంటి మంచితనాన్ని చిమ్మి మీ యొక్క రహస్యాలను వారు పూర్తిగా తెలుసుకొని మీరు అనుకూలంగా ఉన్నన్ని రోజులు మీతో బాగుండి
మీరు ఎప్పుడైతే వారికి అనుకూలంగా ఉండారో అప్పుడు మీ రహస్యాలను అందరికీ చెప్పి మీ యొక్క పరువు తీయటం కానీ అలా చేసే వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి వారు తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.